3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశం. మళ్ళీ మొత్తం తిరిగింది, హైకోర్టు సుప్రీంకోర్టు మొత్తం తిరిగి మళ్ళీ స్పీకర్ దగ్గరకు వచ్చింది పంచాయతీ. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించొద్దు. ఎన్ని సంవత్సరాలు సాగ తీసుకుంటా పోతారు? మీరు చేసిందే తప్పు. స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళకి నోటీసులు పంపించాలి. మళ్ళా స్పీకరు పార్టీ మనిషేనా? ఆయన తీసుకోగలుగుతాడా? వెయిట్ తీసుకోగలుగుతాడా? వీళ్ళ మీద వెయిట్ తీసుకోగలుగుతాడా? బీఆర్ఎస్ వాళ్ళు ఒక సంచలనమైనటువంటి తీర్పు వస్తుంది అని అనుకున్నారు, కానీ సుప్రీంకోర్టు కూడా మళ్ళీ స్పీకర్కే పంపించింది. స్పీకర్ మీద ఇప్పుడు ప్రెజర్ ఉన్నది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఏం చేస్తారో చూడాలి. 10 మంది ఎమ్మెల్యేలు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులంతా కూడా 3 నెలలలో జూబ్లీ హిల్స్ తో పాటు ఈ 10 నియోజకవర్గాలలో కూడా రాబోతా ఉంది ఉప ఎన్నిక. పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఏందండి ఈ లొల్లి? ప్రజలకు ఏందండి ఈ గోల? ఆ 10 నియోజకవర్గాలలో అభివృద్ధి లేదు, ఎమ్మెల్యే ప్రశాంతంగా లేడు, ప్రజల కోసం పనిచేసు లేదు. ఏందండి దాగులాట? ఏంది ఇది? ఓట్లు వేసినటువంటి ప్రజల 10 నియోజకవర్గాలంటే దాదాపుగా ఓ నియోజకవర్గానికి 2 లక్షలు 2,30,000 మంది, అటు ఇటుగా 3 లక్షల మంది, ఓవరాల్ గా 2,50,000 మంది వేసుకున్నా కూడా 10 2 20, 15 50, 25 లక్షల మంది ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. 25 లక్షల నియోజకవర్గ ప్రజలకి ఇలా అభివృద్ధి లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. గిరే పంచాయతీ సరిపోతుంది. ఇదా మీరు చేసేటటువంటి రాజకీయం? దీనికోసమేనా మీరు రాజకీయాల్లోకి వచ్చింది? ప్రజల సేవలకు అని చెప్పి పార్టీలు గెలవగానే అధికారం లేకపోయేసరికి అధికారంలోకి పోయి ఇష్టానుసారంగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటా, రాజ్యాంగాన్ని కూనీ చేసుకుంటా, ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ 120 ఏళ్ల చరిత్ర? ఇదేనా? టపా 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 లాక్కుంటివి. కేసీఆర్ గారు మీరు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? మీ దాంట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లా పోతారు మళ్ళా? ఏంది ఇదంతా? ఇట్లుంది పరిస్థితి. మళ్ళీ స్పీకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో మణిపూర్ స్పీకర్ కు జారీ చేసిన ఉత్తర్వులే ఆధారం. ట్రిబ్యునల్ గా వ్యవహరించేటప్పుడు సభాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండదని స్పష్టీకరణ. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు తీరుపై పరిశీలించాలని పార్లమెంటుకు సూచన చేస్తా ఉన్నారు. ఇక దుష్ట సాంప్రదాయాన్ని ఎదుర్కొనకపోతే అందుకే స్పీకర్ కు అధికారం. చాలా సార్లు కోర్టులో విచారణ పూర్తయ్యేలోపే సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ వేగంగా కావాలన్న ఉద్దేశంతో ఆ బాధ్యతను స్పీకర్ చైర్మన్లకు అప్పగించడం అవసరమని పార్లమెంటు గుర్తించింది. అందుకే ఫిరాయించిన ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్ కి కట్టబెట్టింది. స్పీకర్ ఏం తీసుకుంటాడు నిర్ణయం? ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు, ఆయన ప్రభుత్వ స్పీకర్ పనిచేస్తున్నాడు, ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలో పార్టీలో ఆయన ఒక ఎమ్మెల్యే. ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఇక ఇదే మనకి ప్రధానమైనటువంటి వార్త కనబడతా ఉంది. ఆలస్యం చేయొద్దు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించొద్దు, 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోండి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తుది తీర్పు. ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. విచారణ ఇంకా పొడిగించొద్దు. వాయిదా వేస్తామంటే కుదరదు. అలా చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు ఉండొద్దు. ఫిరాయింపులపై పార్లమెంటే చట్టం తేవాలి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు డిస్మిస్. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం ఇక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక న్యాయ నిపుణులతో చర్చిస్తా, త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తా. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక 3 నెలల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రకటించాలి. మరొక 3 నెలలు ఇక ఇట్లనే కాలం గడిచిపోతుంది. ఇలా పదవీ కాలం గడిచిపోతుంది. ఆడ పనులు కావు, ఈడ వీళ్ళు ప్రశాంతంగా ఉండరు. ఏదేమైనా కానీ పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేలకు మాత్రానికి ఇలాంటి తీర్పులు ఒక చెంపపెట్టులాగా మారుతా ఉన్నాయి. అటు కాంగ్రెస్ అని చెప్పుకోలేరు, ఇటు బీఆర్ఎస్ అని చెప్పుకోలేరు, అటు ప్రజల్లోకి పోలేరు, ఈడకొచ్చి గట్టిగా మాట్లాడలేరు. ఏదో ఇక ఉన్నామంటే ఉన్నాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, నిలబడ్డామంటే నిలబడ్డాం తప్ప వాయిస్ రేజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఉంటే ఏం చేస్తున్నారంటే నువ్వు ఏ పార్టీ అని అడుగుతారు ఫస్ట్ ప్రజలు. నువ్వు ఏ పార్టీ, నువ్వు ఇంకా అక్కడ డిసైడ్ కాలే, ఇక్కడ డిసైడ్ కాలే, నీది కోర్టు దగ్గర నడుతా ఉంది, స్పీకర్ దగ్గర నడుతా ఉంది, నువ్వేందే మాట్లాడుతున్నావు అంటారు సోషల్ మీడియాలో. అనరా దేనికోసం మరి ఇదంతా? ఇవాళ పోయి కాంగ్రెస్ లోకి పోయేసరికి ఏమన్నా పెద్ద పెద్ద కిరీటాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? పేరు బదనం తప్ప వేరేది ఏం లేదు. ఆలోచన చేయాలి. ఆ పార్టీని నడిపేటోళ్ళు కూడా ఆలోచన చేయాలి. పార్టీ అధినేతలు అగ్రనేతలు అంతా కూడా అరే మన ఎమ్మెల్యే ఎందుకు అవతలకు పోతా ఉన్నాడు, మనం ఎందుకు తీసుకుంటా ఉన్నాం,
ఏంది ఇదంతా గందరగోళం? నమ్ముకున్న ప్రజల్ని ఎందుకు మోసం చేస్తా ఉన్నాం? వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తా ఉన్నాం? రాజ్యాన్ని కూలీ చేస్తా ఉన్నాం, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాం. ఇగో ఇంత దరిద్రంగా మనం చేస్తా ఉన్నాం. మనం ఎమ్మెల్యేలు అయ్యండి, ఎంపీలు అయ్యండి, ఓ పెద్ద రాజకీయ పార్టీని నడుపుతా ఉన్నాం. కొద్ది కూడా సిగ్గు లేకుండా ఏది పడితే అది చేసేసి అటు కోర్టులకు టైం వేస్ట్ చేసుకుంటా ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఇప్పుడు ఈ తరగమాసినట్టు పనులే ఇవన్నీ. ఏంది పంచాయతీ? ఏంది ఇది? ఇక 3 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఎన్నికలకు కేడర్ సిద్ధం కావాలి. ఫిరాయింపులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. స్పీకర్ పదవిని అసహాయం చేయొద్దు ఇక అని చెప్పేసి నడుస్తా ఉంటే ఏం చేస్తారో చూడాలి. స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకోగలుగుతారు? ఆయన న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. సరేగా మరి లాయర్లతో చర్చించి ఏదేమైనా కానీ ఓ పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి మారాలంటే మాత్రానికి వణుకు పుట్టించేటటువంటి తీర్పులు మాత్రానికి ఇక్కడ కనబడతా ఉన్నాయి.